ఈరోజు పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. 1 కప్పు పెసరపప్పు, 2 కప్పుల రైస్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇది వాటర్లో బాగా వాష్ చేసుకున్నాము. ఆ తర్వాత 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాము. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం మిరియాలు, కొంచెం స్పైసీనెస్ కావాలంటే కొద్దిగా మిరియాల పొడి అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. కొంచెం ఇంగువ పొడి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా గీ యాడ్ చేసుకున్నాను. గీ బాగా తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది కలుపుకొని కుక్కర్లో పెట్టేసి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. 6 విజిల్స్ తర్వాత ఇప్పుడు పొంగల్ ఇలా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు గరిటె తీసుకొని కొంచెం అలా స్మాష్ చేసుకోవాలి. ఇదిగో ఇలా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి పొంగల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని పల్లీ చట్నీ కాంబినేషన్తో తింటే చాలా ఆసమ్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి.